నీకు శ్రమలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. వాటిని తప్పిస్తూ వారం వారము నిన్ను కాపాడుతూ నిన్ను అపాయాల నుంచి తప్పిస్తున్నాడే. నువ్వు ఆశీర్వాదం పొందుకోలేదా తల్లి? పొందుకున్నావా లేదా? నువ్వు పొందుకోలేదయ్యా. ఏమ్మా నువ్వు పొందుకోలేదా? మీరు పొందుకోలేదా? పొందుకున్నావు. కాబట్టి ప్రభువునందే మనము ఆనందించాలి. కాబట్టి ఈ వాక్యము ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభువు? నీతో నాతోనే. ఈ నెలలో మనం ఆశీర్వాదం పొందుకున్నాం, ఈ నెలలో క్షేమం పొందుకున్నాం, కాపుదల పొందుకున్నాం. వచ్చే నెలలో ఎలాంటి బిడ్డగా నువ్వు మార్పు చెందాలి? ఫలించే స్థితిలో రావాలి. ఆత్మీయ జీవితం ఫలింపు ఫలము నీలో ప్రభువు చూడాలి. ప్రభు ఫలము మనలో చూడాలి. ప్రభు ఫలింపు మనలో చూడాలి. ఫలింపని ప్రతి తీగ దగ్గర ఏం పెడుతున్నాడు ప్రభు? ప్రతి చెట్టు దగ్గర గొడ్డలు పెడుతున్నాడు. జాగ్రత్త, నువ్వు ఎంత మట్టుకు ఫలిస్తావో అంత మట్టుకు ఫలించాలి. ప్రభు కృప మనకందరికి తోడై ఉండును గాక. కాబట్టి ఈరోజు అంశములో ఎవరి యందు మనం ఆనందించాలి? ప్రభువునందు.